రైట్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ తెలంగాణ. నేను సహస్ర. హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచినటువంటి హైదరాబాద్ ఇప్పుడు శరవేగంగా పుంజుకుంటుంది రియల్ ఎస్టేట్లో. ఇది గమనించినటువంటి అధికారులు, ముఖ్యంగా ప్రభుత్వం మారుతున్న ప్రతిసారి కూడా నాయకులు దీన్ని చాలా టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఏ విధంగా నచ్చాలో ఆ విధంగా వాటి మీద ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసినటువంటి కోకాపేట్ ఎకరం 100 కోట్లు పలికిన విషయం మనందరికీ తెలిసిందే. ఇట్? సో మరి ఎకరం 100 కోట్లు పలికినటువంటి కోకాపేట్ని ఇప్పుడు టచ్ చేయాలంటే ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. అసలు అది సాధ్యం కాదన్నట్టు కూడా చాలామంది అటు వెళ్ళట్లేదు. మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా కోకాపేట్కి వాళ్ళ బినామీల పేరుతో, వాళ్ళ రిలేటివ్స్ పేరుతో బాగానే అక్వై చేసేసుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళని ముట్టుకుందామంటే వీళ్ళకి ఆస్కారం లేదు, అన్ని డబ్బులు పెట్టుకునే అంత సీన్ లేదు. అందుకే ఇదే ప్లాన్లో రేవంత్ రెడ్డి కూడా ఒక సిటీని నేను కూడా కొత్త సిటీని ఏర్పాటు చేసుకుంటాను, నాకంటూ కూడా ఒక స్పెషల్గా, అంటే నేను సీఎం రేవంత్ రెడ్డి అంటే నేను సీఎం అయిన తర్వాత చెప్పుకోతగ్గడానికి నాకంటూ కూడా ఒక ప్రత్యేకమైన సిటీ ఉండాలన్న ఒక ఆలోచనతో చేస్తున్నాడు. మరి నిజంగానే మొత్తం సరౌండింగ్ హైదరాబాద్ ఇప్పటికే 3 సిటీలుగా పేరుగాంచింది. ఇంకా 4వ సిటీగా కూడా ఉంటే మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా నా చుట్టుపక్కల వెళ్తే అందరికీ కూడా ఉపయోగం అన్న ఆలోచనతో చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు అందరి దృష్టి మాత్రం 4th సిటీ మీద ఉంది. అంటే ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ మూడు సిటీలే. ఇక 4వ సిటీనే 4th సిటీ. ఇలా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా డెవలప్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ 4th సిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇది దాదాపుగా 30,000 ఎకరాలలో సౌత్ జోన్లో, హైదరాబాద్ సౌత్ జోన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇది కేటాయించారు. అక్కడ ఈ 30,000 ఎకరాలలో దగ్గరలో ఉన్నటువంటి కందుకూరు, మహేశ్వరం వీటిని కూడా విలీనం చేయాలని రీసెంట్గా శ్రీధర్ బాబు మంత్రి, ఐటీ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబుకి ఆర్డర్స్ అయితే ఇచ్చారు. సో ఈ కందుకూరు, మహేశ్వరం జిల్లాలను కూడా ఈ 4th సిటీలో కలిపితే బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చారు. దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. ఇవి పక్కన పెడితే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని సిటీస్, లేదంటే టౌన్స్, లేదంటే పల్లెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టారు. సో వాటితో పాటు ఈ 4th సిటీ 30,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ 30,000 ఎకరాలని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అన్నీ కూడా భారీ ప్రాజెక్ట్స్, భారీ పెట్టుబడులు అక్కడ పెట్టడానికి తను దావోస్ వెళ్ళడము, బయట వేరే కంట్రీస్కి వెళ్ళి దాని గురించి చెప్పడము, వేరే కంపెనీస్తో కూడా డిస్కస్ చేసి మీరు ఇక్కడ పెట్టండి, ఇది మొత్తం కూడా నెక్స్ట్ అంతా కూడా సిటీని అంతా కూడా టర్న్ చేస్తానని వాళ్ళకి చెప్పడము, ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తున్న సమాచారం. కానీ గతంలో బీఆర్ఎస్లో ఉన్నంత స్పీడ్గా కోకాపేట ఎంత స్పీడ్గా అంటే కళ్ళు మూచి తెరిసే లోపల అక్కడ 1,000 కోట్లు పలికినటువంటి రెస్పాన్స్ మాత్రం ఇప్పుడు 4th సిటీకి అయితే పలకట్లేదు. ఎందుకో తెలిసిందే కదా. వన్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ 2024 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒకటి హైడ్రా ఇష్యూ, లేదంటే ఇంకో కొన్ని ఇతర కారణాల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది, మొత్తం భూమి అంతా పడిపోయింది. సో అందుకే ఎవరైనా డబ్బులు తీసి భూమి మీద పెట్టాలన్నా రియలేటర్స్కైనా, బిల్డర్స్కైనా వీళ్ళందరికీ కూడా చాలా భయపడుతున్నారు. మేము డబ్బులు పెట్టి అక్కడ పెడితే మాకు నష్టం వాటిల్తుందేమో అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఎవరిది కూడా ముందుకు రావట్లేదు. కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు వచ్చి చేస్తారేమో తప్ప హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ముందుకు రావట్లేదు. మరి అందుకే ఆలోచించినట్టున్నారు రేవంత్ రెడ్డి. ఇక ఇలా కాదు, ఎలాగైనా 4th స్టేట్ని బాగా డెవలప్ చేయాలి, చేయకపోతే మనం అనుకున్న ఆలోచన అదంతా కూడా వేస్ట్ అయిపోతుందని ఇప్పుడు ఫోకస్ అంటే దాని మీద పెట్టి కొత్తగా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. అందులోనే ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు లోపు ఒక వెబ్సైట్ని అయితే వాళ్ళు క్రియేట్ చేయబోతున్నారు. ఈ వెబ్సైట్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసీఏ, హెచ్ఎండిఏ వెబ్సైట్లో తరహాలోని ఈ వెబ్సైట్ కూడా ఉండబోతుంది. ఈ వెబ్సైట్లో ఎవరైతే అపార్ట్మెంట్స్ కడతారో, విల్లాస్ కడతారో, లేకపోతే కమర్షియల్స్ కాంప్లెక్సెస్ కడతారో, లేకపోతే హౌస్ ప్లాటింగ్ చేసుకుంటారో, వెంచర్స్ వేస్తారు, రియల్ ఎస్టేటర్స్కి, సామాన్యులకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక వెబ్సైట్ని అయితే పెట్టారు. ఇప్పుడు ఆ వెబ్సైట్లో మీరు ఏం చేయాలనుకుని అందులో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఈజీగా, అంటే ట్యాక్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో, రిజిస్ట్రేషన్ ఖర్చుతో అవన్నీ కూడా పనులు పూర్తి అయ్యే విధంగా అయితే ఈ వెబ్సైట్ని రూపొందిస్తున్నట్టుగా సమాచారం. మరి ఆగస్టు 15వ తారీఖు లోపుగా ఈ వెబ్సైట్లు చేసిన తర్వాత మరి నిజంగానే ప్రజల గురించి పక్కన పెడితే రియలేటర్స్ వీళ్ళంతా కూడా దీని మీద ఫోకస్ చేస్తారా అని అంటే డౌట్గానే ఉంది. ఎందుకంటే అప్పటికే మహేశ్వరం, కందుకూరం డెవలప్ అయిపోయింది. అందుకే మహేశ్వరం, కందుకూరు సిటీస్ని ఈ రెండింటిని కూడా, ఈవెన్ కడతలు కూడా
డెవలప్ అయింది, వీటిని కూడా దీంట్లోకి మెల్లగా కలుపుకోవాలన్న ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. అండ్ మీకు గుర్తుందో లేదు, శ్రీశైలం హైవే రోడ్ అంతా ఇంతకుముందు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఇదే రూట్లో వస్తుంది, కడతల రూట్ అంతా కూడా వస్తుంది కాబట్టి అక్కడ కూడా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీశైలం హైవే అంతా కూడా అక్కడ కూడా భూముల రేట్లు పెంచేశారు విపరీతంగా, కానీ పెంచారు కానీ కొనడానికి మాత్రం ఎవరికి ముందుకు సాహసించట్లేదు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తాను, ఈ ఫ్యూచర్ సిటీ కోసం దాదాపుగా అక్కడ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఈ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇతనే చైర్మన్గా ఉండి అక్కడ కొంతమంది అధికారులను కూడా పురమాయించారు. దాదాపుగా అక్కడ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రులుగా కొంతమంది అధికారులను అయితే పురమాయించారు. అక్కడ ఇంకా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేసినటువంటి వీటికి జిల్లాలో 7 మండలాల పరిధిలో 56 రెవెన్యూని గ్రామాలతో ఎఫ్ఎస్డి పరిధిని అయితే నిర్ణయించారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా అతనే ఉన్నాడు కాబట్టి ఈ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 7 మండలాల పరిధిలో 56 రెవెన్యూ చైర్మన్గా 56 రెవెన్యూ గ్రామాలతో ఎస్ఎఫ్డిని ఏర్పాటైతే చేశారు. సో ఈ నేపథ్యంలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిని, ఎంతమందిని, దాదాపుగా ఒక 34 మంది సిబ్బందిని కూడా అక్కడ ప్రత్యేకంగా పర్టికులర్గా వాటి కోసమే ఏర్పాటు చేసి ఇవన్నీ చూసుకోమని అయితే జారీ అయితే చేశారు. దానికి వెనకాల శ్రీధర్ బాబు కానీ లేదంటే కొంతమంది మంత్రులు కానీ వీళ్ళంతా కూడా వెనుకుండి పనిచేస్తున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. సో ఈ విధంగా మొత్తానికి ఆగస్టు 15 లోపు ఈ వెబ్సైట్ని అయితే డెవలప్ చేసి ప్రజలందరికీ దగ్గరగా వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కోకాపేట ఎంత డెవలప్ అయిందో ఈ ఫోర్త్ సిటీ అంతకన్నా ఎక్కువ డెవలప్ కావాలని అయితే ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. మరి ఆయన అనుకున్న విధంగా వెళ్తుందా లేదని తెలియాలి. సో ఖచ్చితంగా అక్కడ కొత్త సిటీ రాబోతుంది, ఎవరు ఊహించని విధంగా ఉండబోతుంది అయితే ఒక ఊహాగానాలు అయితే వాళ్ళకున్నాయి. మరి ఆ ఊహాగానాలు నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు నిజం అవుతాయనేది ప్రజలకైతే ఇంకా అనుమానంగా ఉన్నది. ఇప్పటికే హైడ్రా విషయంలో చాలా అసంతృప్తితో పాటు కొంతమంది చాలా బాధగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా అభాగ్యులు, నిరుపేద కుటుంబాలంతా కూడా వాళ్ళ ఇల్లులు, భూములు, వాళ్ళ కన్స్ట్రక్షన్ హౌసెస్ అన్నీ పోయినందుకు ఎంతో నిరుత్సాహపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కొత్త సిటీని తీసుకొచ్చి అక్కడ కొత్తగా నిర్మిస్తే మేమెందుకు ఇన్వెస్ట్ చేస్తామన్నట్టు కూడా వాళ్ళ ఆన్సర్ చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. సో ఆగస్టు 15 తర్వాత ఈ వెబ్సైట్లు వచ్చిన తర్వాత మరి ఈ వెబ్సైట్లు ఏ విధంగా పనిచేస్తే, దీని పనితీరు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. సో చూస్తూనే ఉండండి టుడేస్ తెలంగాణ. దిస్ ఇస్ సహస్ర.